హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఉడికే నీళ్ళలో ఈనో వేసి చూడండి, షాక్ అవుతారు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, మనము కందిపప్పు కానీ శనగపప్పు కానీ తెచ్చిన తర్వాత బాక్స్లో వేసి స్టోర్ చేస్తాం కదా, తొందరగానే పురుగులు పడతాయి కదా. పురుగులు పట్టకూడదు అంటే మీరు బాక్స్లో వేసిన తర్వాత కొంచెం పొడి వేయండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత వేసి పెట్టండి. పురుగులు అనేవి పట్టవు. కావాలంటే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2, మన ఇంట్లో మనం యూజ్ చేసే నెయ్యి కల్తీ అయ్యిందో లేదో తెలియాలి అంటే మీరు ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకోండి, కొంచెం నెయ్యిని వేయండి. మీ ఇంట్లో యూజ్ చేసే నెయ్యిని వేసి కొద్దిసేపు వదిలేయండి. చూడండి, నెయ్యి నీళ్ళపైనే ఉంది, లోపలకు వెళ్ళలేదు అంటే దీనిలో ఏమీ కల్తీ లేదు అని. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ దేవుని పూజకు యూజ్ చేసే కర్పూరము కొన్ని తీసుకున్నాను, అలాగే కొంచెం కాటన్ కూడా తీసుకున్నాను. దీని లోపలకు కర్పూరం పెట్టి సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా ఒత్తి చేసుకునే విధంగా చేసుకోండి, లేకపోతే రౌండ్గా అయినా కూడా చుట్టండి. ఒక 4 నుంచి 5 చేసుకున్నాను. కిచెన్లో ఒక విధంగా స్మెల్ వస్తుంది కదా, మీకు బ్యాడ్ స్మెల్ అనేది రాకూడదు అంటే, ఒక మంచి స్మెల్ ఉండాలంటే కర్పూరం ఉండలు పెట్టండి. ఈ విధంగా పెట్టడం వలన ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ స్టీల్ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వేడి అవ్వడానికి పెట్టాను. బాగా నీళ్ళు వేడి అయ్యే టైంలో పలావాకు 2, లవంగాలు ఒక 4, 5 మిరియాలు వేసి బాగా వేడి చేస్తున్నాను. కొద్దిసేపు వదిలేయండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, కలర్ చేంజ్ అయ్యింది. నీళ్ళు కూడా కొంచెం తక్కువ కావాలండి, కొంచెం కలర్ రావాలి. ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ నీళ్ళు పూర్తిగా చల్లగా కాకూడదండి, కొంచెం నీళ్ళు వేడిగా ఉండేటప్పుడు స్టెయినర్లో వడగట్టండి. ఇప్పుడు దీనిలో ఈనో ప్యాకెట్ ఒకటి పూర్తిగా వేయండి. నేను వెనిగర్ వేస్తున్నానండి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసమైనా కూడా వేయవచ్చండి. చూడండి, వెనిగర్ వేస్తున్నాను, రియాక్షన్ తెలుస్తుంది కదా ఈ లిక్విడ్ను. ఇది మీరు స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు. స్ప్రే బాటిల్ లేకపోతే ఈ విధంగా బాటిల్లో వేసుకోండి. ఆ మూతకు హోల్స్ చేసుకోండి. ఇది మీరు 3 రోజులకు ఒకసారి చేసుకోండి. నేను 3 రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ను చేసుకుంటానండి. ఇది నేను సింక్ దగ్గర బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి కదా, తర్వాత కిచెన్లో కూడా బొద్దింకలు బల్లులు కూడా తిరుగుతాయి కదా, అక్కడంతా కూడా స్ప్రే చేయండి. ఇది మీరు రాత్రి పడుకునే ముందు స్ప్రే చేయండి. చీమలు ఉన్నా కూడా స్ప్రే చేస్తే ఒక చీమ కూడా రాదండి. ఈ విధంగా చేయడం వలన కిచెన్ దగ్గర బాక్సులు అన్నీ పెడతాం కదా, టేబుల్స్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర, సింక్ కింద, స్టవ్ దగ్గర, వాకిలి వెనకాల ఎక్కడెక్కడ మీకు బొద్దింకలు తిరుగుతాయో అక్కడ ఇది స్ప్రే చేస్తే చాలండి. 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. ఒక బొద్దింక కూడా రాదండి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.